ఫ్రెండ్స్, మనది కానీ ఫంక్షన్కి వెళ్ళి భోంచేస్తే ఎలా ఉంటుందో ఆ కిక్కే వేరబ్బా నిజంగానే. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ భోజనం చేశాను. వాళ్ళ బంధువులాగా గెస్ట్ లాగా వెళ్ళి వాళ్ళు ఎవరు నన్ను అసలు బంధువు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. మొత్తానికి బంధువు కాకపోయినా కూడా బంధువులాగా బిల్డప్ ఇచ్చి తిన్నాను. మరి భలే ఉన్నది అయితే ఫుడ్. కానీ నిజంగానే బిర్యానీ మాత్రం అదిరిపోయింది. బిర్యానీ దాంట్లోకి చికెన్, నాటుకోడి చికెన్ వేశారు, తర్వాత మటన్ ఫ్రై వేశారు, తర్వాత చేప ఫ్రై సూపర్ ఉంది. తర్వాత దాంట్లోకి చిన్న స్వీట్ పెట్టాడు, అదిరిపోయింది వడ. ఆ బిర్యానీ, చేప ఫ్రై, నాటుకోడి, మటన్ ఫ్రై ఇవన్నీ తింటే దిమ్మ తిరుగుడు, బొమ్మ విరుగుడు. నిజంగా అంత బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వేరే వాళ్ళ పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళి ఎట్లా ఉంటుందో ఆ కిక్కే వేరబ్బా. కానీ భయంగా తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా చూస్తే అయిపోతుందని బరువు. భలే ఉన్నిందబ్బా. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఆ ప్లేట్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఆ ప్లేట్ ఎలా ఉంటుందో. బొమ్మ అదర్స్. ఫ్రెండ్స్, ఆ యొక్క ప్లేట్ని చూశారు కదా ఎంత బాగుందో. దాంట్లో బిర్యానీ, అందులో చికెన్ పీసులు ఉన్నాయి, నాటుకోడి ముక్కలు ఉన్నాయి, మటన్ కర్రీ ఉంది, చేప ఫ్రై ఉంది. దాన్ని మొయ్యి చేప అంటారు మేము. మొయ్యి చేప ఉంది, చిన్న స్వీట్ కూడా ఉంది, వడ కూడా ఉంది. బాగుంటుంది కదా. ఫ్రీగా ఓసీగా తింటే మనది కానీ మ్యారేజ్లో మనదైన స్టైల్లో మనం జరిపించినట్టుగా వాళ్ళ బంధువుల్లాగా ఫీల్ అయ్యి మనం వెళ్ళి అక్కడ తింటే ఆ కిక్కే వేరబ్బా. నిజంగానే పొరిగింటి కూర పుల్లగా ఉండు అన్నట్టు మనది కానీ ఫంక్షన్లో భోజనం చల్లగా ఉండు. నిజంగా కడుపు చల్లగా నిండిపోయింది. బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఆ పెళ్ళిళ్ళలో వాళ్ళ బంధువులాగా మీరు ఫీల్ అయిపోయి ఆ ఫంక్షన్లోకి వెళ్ళి శుభ్రంగా కడుపు నిండా తినండి. ఇదే మీ ఆశీర్వాదం.